నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఇస్ గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పక్షులు 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కాకరేపుతున్న సర్వే రిపోర్టులు హనుమాన్ దీక్ష పరుల నిరసన కేటీఆర్ ఖబర్దార్ అంటూ నినాదాలు పాలమూరు నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్ గంట తేడాతో సీఎం పీఎం సభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం అక్కడ ధరణి ఇక్కడ భూచట్టం బీఆర్ఎస్ బాటలోనే వైసీపీ ఇద్దరు భార్యలుంటే జాక్పాటే ఏడాదికి ఖాతాలో 2 లక్షలు కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రమంతా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పటేల్ రమేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే మాట ప్రజల్లో గట్టిగా వినపడుతుంది. పటేల్ రమేష్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం కాంగ్రెస్ గెలుపు ఖాయమని నమ్మి ఓడిపోయే పార్టీలో ఎందుకు అంటూ పటేల్ రమేష్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు మరియు వారి సతీమణి మాజీ కౌన్సిలర్ గాయత్రి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న గారు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాయం కరుణాకర్ రెడ్డి గారు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్ గారు తదితరులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి సమక్షంలో 250 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇదే సందర్భంలో పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వారికి భవిష్యత్తులో సముచితమైన స్థానం లభిస్తుంది అని, దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 14 నుండి 15 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దే అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల బీమా, సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందజేశామని గుర్తు చేశారు. 30,000 ఉద్యోగాలను కల్పించిన చరిత్ర కాంగ్రెస్ కే దక్కింది అన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. సూర్యాపేట ప్రాంతాన్ని దత్తత తీసుకునే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈసారి కాంగ్రెస్ గెలుపు తథ్యమని కాంగ్రెస్ కార్యకర్తలే కాదు సర్వే రిపోర్టులు కూడా చెబుతున్నాయి. దాదాపుగా 25 సంవత్సరాల నా అనుబంధం రాజకీయంగా కానివ్వండి, రాజకీయంగా ఒక దశలో వేరువేరు పార్టీలో ఉన్నా కూడా ఆత్మీయత విషయంలో ఎన్నడూ కూడా ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా ఈ రోజు వరకు కూడా అన్యోన్యంగా ఉన్న మరి డాక్టర్ గారు కానీ నేను కానీ ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, నా నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పెద్దలు డాక్టర్ రామ్మూర్తి గారికి, అదేవిధంగా మా సోదరిమణి మాజీ కౌన్సిలర్ ఆమె గాయత్రి గారికి, దాని తర్వాత అది కూడా అదైనా కూడా ఆ రోజు వింటర్ అయ్యాను. కానీ ఈరోజు చూస్తే ఆ టికెట్ అనేది ఆ రోజు రాలేదు, కానీ ఆ ఎపిసోడ్ అనేది నన్ను రాష్ట్ర నాయకునిగా చేసింది. ఈరోజు ఎవరితోటి మాట్లాడినా, మొన్న ఏదో చిన్న పని ఉంటే మెడికల్ డైరెక్టరేట్ ఒక లేడీ మేడం ఉంది, ఆమెతోటి మాట్లాడుతూ కూడా రమేష్ రెడ్డి గారు మీరు ఎందుకు తెలవదండి, మీరు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిధులు మీరు అదని చెప్పి మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎమ్మెల్యే అయితే కూడా ఇంత రాకపోయాము, ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోలేము. కానీ వాస్తవంగా మరి ఆనాడు మనకి ఎమ్మెల్యే వచ్చి ఉంటే ఈ నియోజకవర్గానికి జరిగేది. కానీ ఎప్పుడు మా రమణారెడ్డి గారు బాధపడుతుంటాడు, మనకి ఎమ్మెల్యే మిస్ అయ్యి జీవితం అంతా కూడా పోయిందని. కానీ దానికన్నా
ఈరోజు రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం వచ్చింది. ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అనేది ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్న కార్పొరేషన్. వేల కోట్ల నిధులు ఉన్నాయి. ఇలా మనకు ఒక హోదా ఉంది. మన దగ్గర మిత్రుడు, మన ఆత్మీయుడు, మన రాజకీయ గురువైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేపు ఎవరికి ఏది కావాలన్నా మనం చేసుకునే సత్తా ఉంది. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి ఈరోజు మనం ప్రయాణం జరుగుతున్నాం. రేపు మనకు నిధులు కానివ్వండి, రేపు ఇల్లు కానివ్వండి, గవర్నమెంట్ లెవెల్లో ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా చేయించుకునే అవకాశం మనకు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా మన రాజకీయ ప్రయోజనాలను కాపాడే దాంట్లో ఆయన ముందున్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేపు రాబోయే ఎన్నికలలో రఘువీరారెడ్డి గారిని గెలిపించాలి. జానారెడ్డి గారు కుమారుడు రఘువీరారెడ్డి గారు మరి ఈరోజు సోనియా గాంధీ గారి దగ్గర టికెట్ తెచ్చుకొని ఈరోజు పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఈరోజు మనకు పోటీ చేస్తున్నాడు. యువ నాయకుడు. రేపు వచ్చే ఎన్నికలలో రఘువీరారెడ్డిని గెలిపించాలి. ఈరోజు మనం అందరం జాయిన్ కావడం వల్ల మన బలం పెరిగిందని మనం అనుకుంటున్నాం. మన బలం పెరిగిందని ఎప్పుడు తెలుస్తుంది? ఓట్ల రూపంలో. నిన్న మొన్నటి దాంట్లో కూడా ఒక అనాలిసిస్ చేస్తే మనం ఎంత మెజారిటీ ఉంటామా, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందా అని చెప్పి ఒక ఆలోచన మనకు ఉంటుంటాయి. కానీ ఈరోజు నాకు నమ్మకం ఏర్పడ్డది. డాక్టర్ గారు వచ్చిండ్రు, వారి టీం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 10,000 ఆధిక్యత మినిమం మనం సాధించబోతున్నాం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. అంతకుముందే కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసన చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం కేటీఆర్ శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖబర్దార్ కేటీఆర్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. పోలీసులు ఉన్నారా? వచ్చిపోయినా పోలీసులు డ్యూటీ చేస్తలేదా? దమ్ము లేదా? నారాయణపేట జిల్లాపై కాంగ్రెస్ బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరు కానున్నారు. జిల్లా పరిధిలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి రానుండగా జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ రెండు బహిరంగ సభలు కేవలం గంట తేడాతో జరగనుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయపరమైన ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటుంది.
యాదాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణలో భూములకు సంబంధించిన ధరణి పోర్టల్ చేసిన పని ఆంధ్రాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయబోతోందా? అక్కడ ధరణి మాదిరిగానే ఇక్కడ అధికార పక్షం ఈ చట్టానికి బలి కాబోతోందా అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. చివరకు అధికార పార్టీ నేతలు, అభ్యర్థులు కూడా ఎన్నికల సమయంలో ఈ చట్టం చర్చనీయాంశం కాకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చాలా చోట్ల భూములను దోచుకుని లబ్ధిదారుల పేర్ల స్థానంలో తమ వాళ్ల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రజలకు టోపీ పెట్టారు. అక్కడ ధరణి చేసిన పని ఇక్కడ ఆన్లైన్ సర్వే చేసింది. పలు చోట్ల తాత తండ్రుల నుంచి తమ కుటుంబానికి చెందిన భూములు నేతల పేరిట ఆన్లైన్ కు ఎక్కాయంటూ బాధితులు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగారు. అయినా ప్రభుత్వం స్పందించకుండా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా మొండిగా వ్యవహరించింది. తెలంగాణలో మాదిరిగానే పల్లెల్లో ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, ఎండోమెంట్ భూములు నేతల పేర్లతో పట్టాలు వచ్చేశాయి. ఇప్పుడు ప్రైవేటు భూములపై స్థానిక కోర్టుకు వెళ్లే అవకాశం లేదనడం చర్చనీయాంశంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని రాట్లం నుంచి లోక్సభ ఎంపీగా బరిలో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ పేద మహిళలకు ప్రతి ఏటా ఈ పథకం కింద ₹1,00,000 ఇవ్వడం జరుగుతోంది. అదే 2 భార్యలు ఉన్న వ్యక్తికి అయితే ఏడాదికి ఖాతాలో 2 లక్షలు జమ అవుతాయని అన్నారు. సైలానాలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భూరియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. कांग्रेस सरकार आते ही हमारा जो घोषणा पत्र है हर महिला को 1-1 लाख रुपया उसके खाते में जमा होगा. 1-1 लाख सभी घर की महिलाओं का. ये मालूम है कि नहीं? अब जिसकी 2 बच्चे तो 2 लोग जाएगा. तो कांग्रेस ने हर महीने 18,000 रुपए देने की बात कही है और मजदूरी अभी 200-300 400 रुपया मजदूरी हमारे ग्रामीण क्षेत्र के सरकारी और गैर सरकारी 400 रुपया आपको बिजली फ्री. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.